హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో కొన్ని కళాకృతులను చూద్దామండి. ఎంతో అద్భుతంగా చెక్కినటువంటి వుడెన్ ఐడల్స్, అంటే చెక్కతో టేకుడ్డు, వేప, అత్తి ఇలాంటి రకరకాల వుడ్స్తో కార్వింగ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరే చూడండి ఎంత అద్భుతంగా ఆ చెక్కుడు అనేది చూడండి. చాలామందికి మనకు ఇలాంటి కళలు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. ఈ కళాఖండాలు మనకి ఎక్కడ దొరుకుతాయో తెలుసా? తిరుపతి నుంచి 19 కిలోమీటర్ల దూరంలో చుట్టుపక్కల గ్రామాలండి. మల్లవరం, గుండ్రాళ్ళమిట్ట, మాధవమాల ఇలాంటి గ్రామాల్లో మనకి ఈ కళలు అనేది మనం చూడవచ్చండి. మేమైతే గుండ్రాళ్ళమిట్ట అనే గ్రామంలో దినేష్ రెడ్డి గారిని కలిసాము. ఆయన కొంతవరకు మాకు వివరించారు. సో ఒక వీడియో చేసి మనకు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ అన్ని రకాల, అంటే దేవాలయాలకు కావలసినటువంటి ఎలాంటి దేవతా ప్రతిమలైనా కూడా ఉత్సవమూర్తులేమి ఇక్కడ తయారు చేస్తారు. కేవలం చేతి పనితోనే ఇలాంటి అందమైన కళాకృతులు ఉన్నాయి అంటే నిజంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటటువంటి ఇలాంటి కళలను అందరూ ఆదరించి వాటి విశిష్టతను తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కళలను ఇంకా ప్రోత్సహించి అభివృద్ధి చేస్తే మన దేశం ఇంకా ఎంతో ముందుకు వెళ్తుంది అనేది నా అభిప్రాయం అండి. అద్భుతమైన కళాకారులకు కేవలం చేతి పనితోనే అందమైన కళాకృతులు, కళాఖండాలు చేయడం మన భారతదేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాల్లో ఇది ఒక భాగం. ఇలాంటి కళలను ఆరాధించేవారు కేవలం దేవాలయాల్లోనే కాదండి, పెద్ద పెద్ద భవనాల్లో మనం ఇది వరకు చూసే ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ దీనిపై కొంత అవగాహన తెచ్చుకొని ఉన్నారు. ఇంటి అలంకరణలో భాగంగా కళలను ముఖ్యంగా ఆరాధించేవారు ఇంటి కార్నర్ డెకరేటివ్ పర్పస్గా ఇలాంటి ఐడల్స్ని ఉంచుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాల్లో కూడా వాళ్ళు డోర్ ఎంట్రన్స్లోను, పూజ గదుల్లో, పెద్ద పెద్ద హాల్లో సెంటర్ టేబుల్కి డెకరేషన్ పర్పస్గా తీసుకోవచ్చు. లేదా రూమ్ కార్నర్స్ని ప్లేస్ చేసుకోవడం, కార్నర్స్కి ఇలాంటి ఐడల్స్ని ప్లేస్ చేయడం, అలాంటి పర్పస్గా కూడా తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన మన టేస్ట్కి తగ్గట్టుగా, మన అభిరుచికి తగ్గట్టుగా మన ఇంటికి ఒక హుందాతనం, ఒక రిచ్నెస్ తీసుకువచ్చేటటువంటి కళాఖండాలు అని చెప్పవచ్చు. సో ఎవరికైనా ఇలాంటి కళలను ఇష్టపడేవారు, కావాలనుకునేవారు డిజైన్లో చేసుకుని, మనం డిజైన్ చేయించుకుని, మీకు ఎలాంటి ఐడల్స్ కావాలన్నా ఆర్డర్ చేసి మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకుని తయారు చేయించుకోవచ్చండి. ఇంటిని అందంగా ఇలాంటి ఐడల్స్తో నింపేయాలనుకునే వారికి చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఫ్రెండ్స్, ఇలాంటి కళలను ఇష్టపడే వారందరూ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉందనుకుని నేను భావిస్తున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే, ఏకీభవిస్తే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో దినేష్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి. మీకు ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఎలాంటి వుడ్ యూస్ చేసుకోవాలి అనేది డిపెండింగ్ అపాన్ యువర్ విష్. మీరు కాంటాక్ట్ చేసి ఎలా చేయించుకోవచ్చు, ఎలా ఉంటుంది అనేది ఒకసారి కనుక్కోండి. ఒకవేళ తిరుపతికి దగ్గరలో వాళ్ళైతే డైరెక్ట్గా ఆ గుండ్రాళ్ళ మిట్ట ఈ విలేజ్కి వెళ్ళి దినేష్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయవచ్చు. దినేష్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర వుడ్ కార్వింగ్ అనే పేరుతో ఈ కళల్ని వాళ్ళు రన్ చేస్తున్నారండి. సో డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఫోన్ ద్వారా ముందుగా మీరు కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ సో మీరు కనుక్కొని వెళ్ళొచ్చు. అలా ఒకసారి మెన్షన్ ఇది టేకుడ్ యూస్ చేస్తారండి, లేదా మామిడి చెక్క కూడా యూస్ చేస్తారు, లేదా మనకి నచ్చినట్టుగా ఎలాంటి వుడ్ అయినా, ముఖ్యంగా వాళ్ళు అత్తి, టేకుడ్డు, వేప యూస్ చేస్తారు.
వాళ్ళే చెప్తారు ఇలాంటి విగ్రహాలకి ఎలాంటి వుడ్ కరెక్ట్గా సూట్ అవుతుందనేది. మీకు నచ్చినట్లయితే దేవాలయాలకు కానీ ఉత్సవమూర్తులు కావాలనుకున్నా, లేదా ఇంట్లో మనకి డెకరేటివ్ పర్పస్గా కావాలనుకున్నా మీరు మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను దినేష్ గారి నెంబరు ఇస్తున్నానండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ వేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్ సింబల్తో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ఆప్షన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.